మనం ఇంతకు ముందు చెప్పినటువంటి కార్నాట్స్ సైకిల్ చూస్తే ఒక్కసారి ఆ గ్రాఫ్ చూడండి మీరు. ఇది కార్నాట్స్ సైకిల్. కార్నాట్స్ సైకిల్లో రెండు ఐసోథర్మల్ ప్రక్రియలు, అంటే ఇదిగో చూడండి, ఈ ఏబి అనేటువంటిది ఐసోథర్మల్ ఎక్స్పాన్షను, ఈ కింద సిడి అనేటువంటి కనుక తీసుకున్నట్లయితే ఐసోథర్మల్ కంప్రెషన్. అంటే అది సమ ఉష్ణోగ్రత వ్యాకోచము, ఇది సమ ఉష్ణోగ్రత సంకోచము. తర్వాత ఇదిగో ఈ నిలువు గీతలు కనుక చూసినట్లయితే ఇది అడియాబాటిక్ ఎక్స్పాన్షన్, అంటే స్థిరోష్ణక వ్యాకోచము. తర్వాత ఇటువైపున ఇది కనుక చూసినట్లయితే ఇదేమో అడియాబాటిక్ కంప్రెషన్, అంటే స్థిరోష్ణక సంపీడనం. ఇక్కడ జరిగినటువంటి 4 ప్రక్రియలు కూడా ఏమిటేమిటి అంటే 2 ఐసోథర్మల్, 2 అడియాబాటిక్, 2 సమ ఉష్ణోగ్రత ప్రక్రియలు, 2 ఏమో స్థిరోష్ణక ప్రక్రియలు. అయితే ఇక్కడ మనం పీకి వీకి గ్రాఫ్ కనుక గీచినట్లయితే వచ్చేటువంటి గీతలన్నీ కూడా చూడండి వక్రరేఖలే వచ్చినాయి. ఏబి తీసుకున్న వక్రమే, బీసీ తీసుకున్న వక్రమే, సిడి తీసుకున్న, డిఏ తీసుకున్న, ఇవన్నీ కూడా వక్రరేఖలుగానే ఉండిపోయినాయి. అట్లాంటప్పుడు ఈ కార్నాట్స్ ఇంజిన్ కనుక తీసుకున్నట్లయితే దాని యొక్క ఎఫిషియన్సీ లేదా దక్షత అనేటువంటిది కనిపెట్టడం, వీటి వైశాల్యాన్ని కనిపెట్టడం ద్వారా మనం పొందాం. వీటి వైశాల్యాన్ని కనిపెట్టడం అనేటువంటిది కష్టంతో కూడుకున్న పని. అందువల్ల కార్నో చక్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగా కష్టపడాల్సి వచ్చింది. దాని నుంచి కార్నాట్ ఇంజిన్ యొక్క దక్షత కనిపెట్టడం కూడా చాలా లెంగ్తీ ప్రాసెస్ అయిపోయింది. అందుకని ఈ వక్రం తీసేసి దీని స్థానంలో వేరే వక్రాన్ని ఉంచారు. అవి ఏం వక్రాలంటే చూడండి, ఐసోథర్మల్ కనుక తీసుకున్నట్లయితే ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది కాబట్టి ఉష్ణోగ్రత అనేటువంటి దాన్ని ఒక అక్షరం మీద తీసుకొని, అట్లనే అడియాబాటిక్ కనుక తీసుకున్నట్లయితే అడియాబాటిక్లో ఎంట్రోపీ స్థిరంగా ఉంటుంది కాబట్టి ఎంట్రోపీని ఇంకొక అక్షరం మీద తీసుకొని గ్రాఫ్లు గీస్తాం. కాబట్టి ఇప్పుడు కొత్తగా మనం గీయబోయేటువంటి పటము లేకపోతే డయాగ్రము ఏమేమి తీసుకున్నాము, దేనికి బదులుగా తీసుకున్నామంటే ఇక్కడ మనం తీసుకునేటువంటి పీకి వీకి బదులుగా ఇవి రెండు తీసేసి వీటి స్థానంలో ఉష్ణోగ్రతని వై అక్షం మీద, తర్వాత ఎంట్రోపీ అనేటువంటి దాన్ని ఎక్స్ అక్షం మీద తీసుకొని గ్రాఫ్ గీసినట్లయితే గ్రాఫ్ కేవలం సరళ రేఖలతోటే ఉంటుంది. ఎందువలంటే ఇక్కడ ఐసోథర్మల్లో ఉష్ణోగ్రత స్థిరంగా ఉన్నది, అడియాబాటిక్లో ఏం స్థిరంగా ఉన్నది, ఎంట్రోపీ స్థిరంగా ఉన్నది. కాబట్టి ఈ రెండు స్థిర రాశుల్ని ఎక్స్ అక్షం మీద వై అక్షం మీద తీసుకొని మనం గ్రాఫ్ గీస్తాము. దానిని టిఎస్ వక్రము అని అంటాం. ఇప్పుడు ఆ గ్రాఫ్ చూపిస్తాను మీకు. చూడండి, ఇప్పుడు నేను గీచేటువంటి వక్రము లేదా పటము ఏమిటంటే ఉష్ణోగ్రత ఎంట్రోపీ పటము, టెంపరేచర్ ఎంట్రోపీ డయాగ్రమ్ లేదా టిఎస్ డయాగ్రమ్. ఇక్కడ టీ క్యాపిటల్ జీ తీసుకోవాలి. క్యాపిటల్ టీ ఎందుకు తీసుకోవాల్సి వస్తుందంటే మనం చెప్పేటువంటి ఇక్కడ ఉష్ణోగ్రతలన్నీ కూడా అబ్జల్యూట్ టెంపరేచర్. అబ్జల్యూట్ టెంపరేచర్ అంటే కెల్విన్ మానంలో చెప్తామన్నమాట. అదే స్మాల్ టీ తీసుకున్నట్లయితే డిగ్రీస్ సెంటిగ్రేడ్ మీద ఉంటుంది. చూడండి, ఇక్కడ మళ్ళీ కార్నాట్స్ సైకిల్కి వెళ్ళాలి. కార్నాట్స్ సైకిల్కి వెళితే చూడండి, ఇక్కడ వై అక్షం మీద ఏం తీసుకున్నాను, కాలము అనే దాన్ని తీసుకున్నాను.
ఎక్స్ అక్షం మీద ఏం తీసుకున్నానంటే ఎంట్రోపీ అనేటువంటి దాన్ని తీసుకున్నాను. ఇప్పుడు కార్నాట్ సైకిల్కి వెళ్ళిపోయేటప్పటికి కార్నాట్ సైకిల్లో ఫస్ట్ ఏం చేశాము, కార్నాట్స్ ఇంజిన్లో ఉండేటువంటి పనిచేసే పదార్థము లేదా వర్కింగ్ సబ్స్టెన్స్ అనేటువంటి దాన్ని తీసుకొని దాన్ని దేని మీద ఉంచామంటే T1 డిగ్రీల T1 కెల్విన్ దగ్గర ఉండేటువంటి ఉష్ణాశయము లేదా సోర్స్ ఆఫ్ హీట్ మీద పెట్టేసి దాన్ని ఐసోథర్మల్గా ఎక్స్పాండ్ చేసేసాం. అది ఫస్ట్ మనం చేసింది ఏంటి, పనిచేసే పదార్థాన్ని లేదా వర్కింగ్ సబ్స్టెన్స్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చేసి ఎక్కడ ఉంచేసాము, సోర్స్ ఆఫ్ హీట్ మీద ఉంచాము. అది ఐసోథర్మల్గా ఎక్స్పాండ్ అయిపోయింది. అది ఇక్కడ చూడండి ఏబి వక్రము. ఏబి వక్రంలో ఏమి స్థిరంగా ఉన్నదంటే ఉష్ణోగ్రత ఎక్కడ స్థిరంగా ఉన్నది, T1 దగ్గర ఉన్నది. కాబట్టి T1 దగ్గర స్థిరంగా ఉన్నది కాబట్టి T1 విలువ మారకుండా ఎక్స్పాండ్ అయింది. కాబట్టి ఇక్కడ ఏం మారింది అంటే ఎంట్రోపీ మారింది. మొట్టమొదటి ఉండేటువంటి ఎంట్రోపీని మనము S1 అని అనుకున్నట్లయితే ఆ S1 తర్వాత ఎంతగా మారిపోయింది అంటే S2గా మారిపోయింది. ఇప్పుడు ఇక్కడ జరిగిన కార్యక్రమం ఏమిటంటే పనిచేసేటువంటి పదార్థము ఉష్ణాశయం దగ్గర నుంచి Q1 అనేటువంటి ఉష్ణము తీసుకున్నది. కాబట్టి ఏ ఉష్ణోగ్రత దగ్గర, T1 దగ్గర. అందువల్ల మనకు వచ్చేటువంటి గీత ఏమొచ్చింది, ఏబి అనేటువంటి గీత వచ్చింది. ఏబి అనేటువంటి గీత వచ్చేసిన తర్వాత ఇప్పుడు తీసుకున్నటువంటి ఉష్ణం కనుక రావాలనుకున్నట్లయితే అంటే Q1 అనే ఉష్ణం ఎంత ఉష్ణం తీసుకున్నది అనేది కావాలనుకున్నట్లయితే ఇదిగో ఈ ఏబి రేఖకి కింద ఉండేటువంటి ఎక్స్ అక్షానికి మధ్య ఉండేటువంటి వైశాల్యం ఎంత ఉంటుందో ఆ వైశాల్యము Q1 అవుతుంది. అది ఎంతకు సమానం అవుతుంది చూస్తే ABEFA అంటే ఈ పెద్ద ఇదనమాట. అవునా, ABEFA అనేటువంటి విస్తీర్ణం ఎంతైతే ఉందో అంత విస్తీర్ణం విలువ దేనికి సమానం అవుతుంది, Q1కి సమానం అవుతుంది. దీన్ని ఇంకో రకం కూడా చెప్పచ్చు. ఈ విస్తీర్ణం ఎంతకు సమానం అవుతుందంటే ఎత్తు ఎంతకు సమానము, T1కి సమానము. వెడల్పు ఎంతకు సమానం అంటే S2 మైనస్ S1కి సమానం. కాబట్టి Q1 ఈజ్ ఈక్వల్ టు ఎంతకు సమానం అయిపోయింది, T1 ఇంటూ S2 మైనస్ S1. ఇది ఏ విస్తీర్ణము, ABEFA విస్తీర్ణానికి సమానం. దీన్ని విస్తీర్ణం పరంగా చెప్పే పని అయితే ఇంకొక రకంగా ఎట్లా చెప్పొచ్చు అంటే ఇక్కడ వెడల్పు ఏబి, పొడవు ఎంత ఉన్నది AF, ఏబి ఇంటూ AFగా రాసుకోవచ్చు. కాబట్టి Q1 అనేటువంటి దాన్ని నేను 3 రకాలుగా రాశాను. ఒకటి ఏమిటి, ఎత్తుని T1 చేత రిప్రజెంట్ చేసి అంటే ఉష్ణోగ్రతకు సమానం చేసి వెడల్పునేమో S2 మైనస్ S1. అదిగో ఇక్కడ చూపించాను. Q1 T1 ఇంటూ S2 మైనస్ S1. లేదా ఇంకొక రకంగా విస్తీర్ణాన్ని ఎట్లా చెప్పానంటే AF అనేటువంటిది ఎత్తు, AB అనేటువంటిది వెడల్పు. కాబట్టి AF ఇంటూ ABగా కూడా రాసుకోవచ్చు. ఇది దేనికి సమానం అవుతుందంటే ఇదిగో ఈ పెద్ద విస్తీర్ణము ABEF అనేటువంటి ఒక దీర్ఘ చతురస్రం తీసుకున్నట్లయితే దాని విస్తీర్ణం ఎంత ఉంటుందో అంత విస్తీర్ణం. ఇది ఉష్ణాశయం దగ్గర పనిచేసేటువంటి పదార్థము తీసుకున్నటువంటి ఉష్ణరాశి లేదా Q1. అది ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఫస్ట్ పార్ట్ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి దేని మీద పెట్టేసాము, స్టాండ్ మీద పెట్టాం. స్టాండ్ అనేటువంటిది ఉష్ణబంధక పదార్థం. ఉష్ణబంధక పదార్థం కాబట్టి అది ఉష్ణాన్ని తీసుకోదు, ఉష్ణాన్ని ఇవ్వదు. ఉష్ణాన్ని తీసుకోకుండా ఉష్ణాన్ని ఇవ్వకుండా కనుక ఉన్నట్లయితే అది అడియాబాటిక్ లేదా స్థిరోష్ణక ప్రక్రియ. ఈ స్థిరోష్ణక ప్రక్రియలో ఏది స్థిరంగా ఉంటుంది, ఎంట్రోపీ అనేటువంటిది స్థిరంగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ పనిచేసేటువంటి పదార్థాన్ని లేదా సిలిండర్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాము అంటే స్టాండ్ మీద పెట్టాం. స్టాండ్ మీద పెట్టినప్పుడు అది స్థిరోష్ణకంగా వ్యాకోచం చెందింది. వ్యాకోచం చెందినప్పటికీ అది స్థిరోష్ణక ప్రక్రియ కాబట్టి స్థిరోష్ణక ప్రక్రియలో ఏది స్థిరంగా ఉంటుందంటే
ఎంట్రోపీ స్థిరంగా ఉంటుంది. అందువల్ల ఎంట్రోపీ మారదు. అందువల్ల చూడు ఏ రేఖ చేత వస్తుంది, ఇదిగో బీసీ అనేటువంటిది వచ్చింది. కాబట్టి బీసీ అనేటువంటిది తీసుకున్నట్లయితే బి దగ్గర నుంచి సి దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఎస్ టూగానే ఉన్నది. అంటే ఏమి మారలేదు, ఎంట్రోపీ అనేటువంటిది మారలేదు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎంత పని జరిగింది అనే విషయానికి కనుక వస్తే దీనికి పొడవు ఉన్నది కానీ వెడల్పు లేదు. కాబట్టి బీసీ ఇంటూ 0 వేసుకున్నట్లయితే 0 అయిపోతుంది. కాబట్టి రెండో విషయం ఏమిటంటే స్టాండ్ మీద పెట్టినప్పుడు ఏ పని జరగలేదు. అందువల్ల అక్కడ విస్తీర్ణం ఏమైపోయింది, 0 అయిపోయింది. ఇక ఇప్పుడు మళ్ళీ స్టాండ్ మీద ఉండేటువంటి ఇప్పుడు రెండోది ఏమైపోయినట్టు 0 అయిపోయింది. మొదటిదేమో ఆ విస్తీర్ణం ఏది ఏబిఈఎఫ్ అనేటువంటి విస్తీర్ణము. రెండవది విస్తీర్ణం ఏమైపోయింది, 0 అయిపోయింది. ఇక మూడో దానికి వస్తున్నాను. మూడవది అంటే మళ్ళీ ఈ స్టాండ్ని మన పనిచేసే పదార్థాన్ని తీసుకెళ్ళి దేని మీద పెడతామంటే సింక్ మీద పెడతాం. ఇప్పుడు పనిచేసే పదార్థము స్టాండ్ మీద ఉన్నప్పుడు అది వ్యాకోచం చెంది దాని ఉష్ణోగ్రత T2గా మారిపోయింది. ఎక్కడి నుంచి, T1 దగ్గర నుంచి T2 దగ్గరకు మారిపోయింది. అందువల్లనే కర్వ్ బి నుంచి ఎక్కడికి వచ్చింది, సి దగ్గరకు వచ్చింది అనమాట. ఇప్పుడు ఉష్ణోగ్రత పనిచేసే పదార్థాన్ని T2 ఉన్నది. తర్వాత సింక్ యొక్క ఉష్ణోగ్రత కూడా ఎంత ఉన్నది, T2A ఉన్నది. అవునా? అప్పుడు దాన్ని తీసుకెళ్ళి మనం సింక్ మీద పెట్టినప్పుడు సింక్ దగ్గర ఉష్ణం అది తీసుకుంటుంది. ఎంత ఉష్ణం తీసుకుంటుందంటే Q2 అనేటువంటి ఉష్ణం తీసుకుంటుంది. ఇది ఇక్కడ చూపిస్తున్నాం కదా, Q2 అనేటువంటి ఉష్ణరాశిని పనిచేసేటువంటి పదార్థం నుంచి అంటే వర్కింగ్ సబ్స్టెన్స్ నుంచి ఏది తీసుకుంటుంది, సింక్ తీసుకుంది. కాబట్టి సింక్ ఎంత ఉష్ణం తీసుకున్నది అనేటువంటిది కనుక తీసుకున్నట్లయితే అది ఉష్ణం తీసుకున్న తర్వాత ఏమైపోయింది, అది ఐసోథర్మల్గా కంట్రాక్షన్ వచ్చింది, అంటే కంప్రెషన్ అన్నమాట. అప్పుడు ఉష్ణం అది కోల్పోయింది. ఎంత కోల్పోయింది, Q2 కోల్పోయింది. Q2 కోల్పోయిన తర్వాత ఇప్పుడు దాని ఎంట్రోపీ ఏమైపోయింది, S1 అయిపోయింది. S1 కనుక అయిపోయినట్లయితే ఇక్కడ ఐసోథర్మల్ కంప్రెషన్ కాబట్టి ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. కానీ దీనికి ఎంట్రోపీ అనేటువంటిది ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది, S2 దగ్గర నుంచి S1 దగ్గరకు మారింది. కాబట్టి T2 దగ్గర ఉండేటువంటి ఇది ఎంత ఉష్ణాన్ని కోల్పోయింది, ఉష్ణం అంటే ఉష్ణరాశి Q2 అనుకున్నట్లయితే Q2 ఈ విస్తీర్ణానికి సమానం అవుతుంది. ఏ విస్తీర్ణము, ఇదిగో పొడవు ఏమో DC అవుతుంది, వెడల్పు ఎంత అవుతుంది, DF అవుతుంది. DF DCA మళ్ళీ దేనికి సమానం అవుతుంది, ఏబిగా అని కూడా అనుకోవచ్చు. ఏబి ఇంటూ డిఎఫ్ అనుకోవచ్చు, లేదా DC ఇంటూ డిఎఫ్ అనుకోవచ్చు. అవునా? అది చూద్దాం. మూడవది ఇదిగో చూడండి. మూడవ దానికి వచ్చేటప్పటికి సార్ అది జాహ్నవి ధనలక్ష్మి వస్తారండి సార్, కానీ కలవట్లేదు అంటున్నారు సార్. అవునా? అవును సార్. ఓకే, ఇది ఇప్పుడు కనెక్ట్ అయ్యారు ఎవరన్నా? కనెక్ట్ కాలేదా? అడ్మిట్ అయ్యారా? జాహ్నవి అడ్మిట్ అయింది. అవునా? ఏం జాహ్నవి? అవును సార్. ఇంకొకళ్ళు ఎవరు? ధనలక్ష్మి? ఓకేనా? పాఠం మొదలు పెట్టచ్చా? ధనలక్ష్మి కూడా వచ్చినట్టుందిగా. వచ్చాను సార్. ఓకే, అయితే ఇంక పాఠం మొదలు పెట్టేస్తున్నా. కాబట్టి తీసుకున్న ఉష్ణము ఎంత అయింది అంటే ఇదిగో ఇంత అయింది. ఇచ్చేసిన ఉష్ణరాశి ఎంత అయిపోయిందంటే ఇదిగో ఇంత అయింది. అంటే తీసుకున్నదేమో ఏబిఈఎఫ్, ఇచ్చేసిందేమో డిసిఈఎఫ్.
డిసి అంటే ఏబికి సమానం అవుతుందని కూడా అనుకోవచ్చు. ఎందువల్లంటే ఈ పొడవుకు సమానం కాబట్టి. ఓకేనా కళ్యాణి, అర్థమవుతుందా? ఎస్ సార్. కాబట్టి Q2 వచ్చేసేటప్పటికి మళ్ళీ మీకు బొమ్మ చూపించాల్సి వస్తుంది. Q2 వచ్చేసేటప్పటికి Q2 ఈ ఎత్తు ఎంతకు సమానం, T2కు సమానం అవుతుంది. తర్వాత వెడల్పు ఎంతకు సమానం అవుతుందంటే మళ్ళీ S2 మైనస్ S1కు సమానం అవుతుంది. కాబట్టి ఇందాక Q1ని పైన 3 రకాలుగా ఎట్లా రాసామో ఇక్కడ కూడా Q2ని అట్లా రాస్తున్నాను. ఉష్ణోగ్రత ఎంట్రోపీల యొక్క లబ్ధంగా రాశాను. తర్వాత పొడవు ఇంటూ వెడల్పుగా రాశాను. పొడవు ఎంత అయింది పోయింది, డిఎఫ్ అవుతుంది. తర్వాత డిసి ఏమో వెడల్పు అవుతుంది. దీన్నే ఏసీఈఎఫ్ డిసిఈఎఫ్, ఇదిగోండి డిసిఈఎఫ్, ఈ విస్తీర్ణం కూడా అవుతుంది. ఇక నాలుగవది వచ్చేసేటప్పటికి మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నాము, స్టాండ్ మీద పెడుతున్నాం. స్టాండ్ మీద పెట్టేసి అడియాబాటిక్ కంప్రెషన్ చేస్తున్నాం. అంటే దానికి ఉష్ణం ఏమి ఇవ్వట్లేదు, అది కంప్రెస్ అయిపోతుంది. కంప్రెస్ అయిపోయి దాని ఉష్ణోగ్రత ఏమవుతుంది, పెరుగుతుంది. పెరిగి T2 దగ్గర నుంచి T1 వరకు పెరిగింది. ఇప్పుడు ఈ కింద విస్తీర్ణం కనుక తీసుకున్నట్లయితే ఇదిగో చూడండి, ఇక్కడ కేవలం పొడవే ఉన్నది కానీ దీనికి వెడల్పు లేదు. అందువల్ల ఈ నాలుగవ అంశంలో విస్తీర్ణం ఎంత అయిపోతుంది, 0 అయిపోతుంది. అంటే మొదటి దాంట్లో Q1 విలువ ఎంత తెలిసిపోయింది. రెండవ దాంట్లో విస్తీర్ణం లేదు, అంటే ఏమీ లేదని అర్థమైపోయింది. మూడవ దాంట్లో Q2 ఇచ్చేసింది దేనికి, సింక్కి, ఆ విస్తీర్ణం దీనికి సమానమైపోయింది. ఇక నాలుగవది ఐసోథర్మల్ స్టాండ్ మీద జరిగినటువంటి కంప్రెషను, అది ఇది అవుతుంది. దీనికి కూడా విస్తీర్ణం ఏమీ లేదు. కాబట్టి రెండింటికి విస్తీర్ణాలు ఉన్నాయి, రెండింటికి విస్తీర్ణాలు లేవు. ఇప్పుడు Q1 అనేటువంటిది ఏమో తీసుకున్నది, Q2 అనేటువంటిది ఇచ్చేసింది. కాబట్టి Q1 మైనస్ Q2 అంటే ఆ పెద్ద విస్తీర్ణంలో నుంచి చిన్న విస్తీర్ణం తీసేయాలి. కాబట్టి ఇక్కడ నిన్న అవైలబుల్ ఎనర్జీ లేదా పనిగా మారిన ఉష్ణరాశి, అవునా, అవైలబుల్ ఎనర్జీ లేదా లభ్యమయ్యే శక్తిని మనం నిన్న ఏమనుకున్నాం గుర్తున్నదా, Q1 మైనస్ Q2 అన్నట్లుగా రాసాం. Q1 మైనస్ Q2. అప్పుడు W = ఏమవుతుంది, ఆ పెద్ద విస్తీర్ణంలో నుంచి, పెద్ద విస్తీర్ణం అంటే ఇదిగో ఈ విస్తీర్ణంలో నుంచి ఏ విస్తీర్ణం తీసేయాలి, ఇదిగోండి డిసిఈఎఫ్ తీసేయాలి. తీసేస్తే అప్పుడు మనకు వచ్చేటువంటి విస్తీర్ణం ఏమవుతుందంటే ఇదిగో ఈ దీర్ఘ చతురస్రమో లేకపోతే చతురస్రాకారంగా ఉండేటువంటి ఏబిసిడి అనేటువంటి ఈ క్లోజ్డ్ వలయం ఉంది కదా సైకిల్, దాని విస్తీర్ణం అంటే ఎంతకు సమానం అవుతుంది, ఏబి ఇంటూ ఏడి. ఏబి ఎంతకు సమానం అవుతుంది అంటే S2 మైనస్ S1కి సమానం అవుతుంది. తర్వాత ఈ విలువ ఎంతకు సమానం అవుతుందంటే T1 మైనస్ T2కి సమానం అవుతుంది. కావాలంటే మళ్ళీ ఒకసారి మీ కింద చూడండి విస్తీర్ణాన్ని తీసుకున్నట్లయితే Q1 మైనస్ Q2 = ABEF మైనస్ DCEF. అందువల్ల మనకి వచ్చినటువంటి విస్తీర్ణం ఏమిటి, ఏబిసిడి వైశాల్యము అవుతుంది. ఏబిసిడి వైశాల్యం అంటే ఆ చక్రీయ ప్రక్రియలో ఎంత విస్తీర్ణం ఏబిసిడి, ఆ విస్తీర్ణం వస్తుంది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే దక్షత అంటే ఏమిటి, Q1 మైనస్ Q2 బై Q1. Q1 మైనస్ Q2 అంటే ఇది వచ్చింది. Q1 మైనస్ Q2 అంటే ఏబి ఇంటూ ఏడి. అదే Q2 అంటే ఎంత అవుతుంది, డిసి ఇంటూ డిఎఫ్ అవుతుంది, అంతే కదా. కాబట్టి Q1 మైనస్ Q2 ఏమో ఈ విస్తీర్ణం వచ్చింది, Q2 అనేటువంటిది ఏమో ఈ విస్తీర్ణం వచ్చింది. అప్పుడు ఇది బై ఇది కనుక వేసుకున్నట్లయితే చూడండి, ఏబి ఇంటూ ఏడి బై డిసి అన్నా కూడా ఏబికి సమానం, ఏబి ఇంటూ డిఎఫ్కి సమానం అవుతుంది. అది కనుక తీసుకున్నట్లయితే అప్పుడు చూడండి, ఏబిసిడి వైశాల్యము బై ఏబిఈఎఫ్ వైశాల్యము Q1 వైశాల్యం అవుతుంది. అప్పుడు ఒకదాని చేత కనుక డివైడ్ చేసినట్లయితే Q1 అంటే
సారీ Q2 అని చెప్పినట్లున్నాను, Q1 అంటే ఈ విస్తీర్ణం ABCD బై ఈ మొత్తము విస్తీర్ణము అంటే ఇది Q1. ఈ విస్తీర్ణాన్ని ఆ తక్కువ విస్తీర్ణాన్ని ఈ ఎక్కువ విస్తీర్ణం చేత నేను డివైడ్ చేస్తున్నాను అన్నమాట. అట్లా చేస్తే ఏమేమి వచ్చిందంటే చూడండి, AB ఇంటూ AD బై AB ఇంటూ AF. ఇగో AB క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏం మిగిలింది? AD బై AF అనేది మిగిలింది. AD బై AF. AD ఎంతకు సమానం అవుతుందో ఒకసారి చూడండి. AD అనేటువంటిది T1 మైనస్ T2 అంతే కదా, T1 మైనస్ T2 అది AD. AF అంటే T1 అంతే కదా, ఇక్కడి నుంచి ఇగో ఇక్కడ వరకు ఉండేటువంటి ఈ ఎత్తు T1కి సమానం అవుతుంది. అప్పుడు దక్షత వచ్చేసేటప్పటికి ఈటా ఈజ్ఈక్వల్ టు T1 మైనస్ T2 బై T1 అవుతుంది. ఇప్పుడు T1 చేత రెండింటిని కనుక డివైడ్ చేస్తే T1 బై T1 ఈజ్ఈక్వల్ టు 1 అవుతుంది. T2 బై T1 ఈజ్ఈక్వల్ టు T2 బై T1 అవుతుంది. అప్పుడు దక్షత ఈటా ఈజ్ఈక్వల్ టు దేనికి? చక్రీయ ప్రక్రియ అనుకోండి, లేదా ఉత్క్రమణీయ ప్రక్రియ అంటే రివర్సబుల్ సైకిల్ అని అనుకోండి. రివర్సబుల్ ప్రాసెస్లో దక్షత లేదా ఎఫిషియన్సీ ఈటా అనేటువంటిది దేనికి సమానం అవుతుందంటే 1 మైనస్ T2 బై T1 అనేటువంటిది సమానం అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే మనం అక్కడ కూడా చెప్పేసాం. ఇందాక వక్రరేఖలతో స్టార్టింగ్ అప్పుడు మీకు చెప్పాను కదా, PV డయాగ్రామ్తో చేసాం. ఆ PV డయాగ్రామ్తో చేసిన దానికంటే కూడా ఇక్కడ TS డయాగ్రామ్తో చేసినటువంటిది ఈజీగా ఉంటుంది. ఎందువల్ల అంటే అక్కడ అన్ని వక్రరేఖలు ఉన్నాయి. ఆ వక్రాల వైశాల్యాలు కనిపెట్టడం అనేటువంటి కష్టంతో కూడుకున్నటువంటి పని. ఇక్కడ అన్నీ కూడా సరళ రేఖలు ఉన్నాయి. ఎందుకని ఇక్కడ సరళ రేఖలు ఉన్నాయి, అక్కడ వక్రరేఖలు ఉన్నాయంటే ఇక్కడ జరిగేటువంటి ప్రక్రియలు ఒకటి ఐసోథర్మల్ అంటే ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. అడియాబాటిక్ అంటే స్థిరంగా ఉంటుంది, మన ఎంట్రోపీ స్థిరంగా ఉంటుంది. అందువల్ల ఇవి రెండు కూడా సరళ రేఖలే. అందువల్ల TS డయాగ్రామ్ సరళ రేఖలతో నిర్మితం అవుతుంది. PV డయాగ్రామ్ అనేటువంటిది వక్రరేఖలతో తయారవుతుంది. అందువల్ల దానికంటే ఇది తేలిగ్గా ఉంటుంది. అప్పుడు TS డయాగ్రామ్ తోటే అది బాగా మనం ఈటాని సులభంగా కనిపెట్టవచ్చు. తర్వాత వాల్యూ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది, సులభంగా వచ్చేస్తుంది. అంతవరకు అర్థమైపోయిందా? ఎస్ సార్. ఇది TS డయాగ్రామ్ గురించి. ఇది కూడా ఇంపార్టెంట్ అమ్మా, ఎక్కువసార్లు అడుగుతుంటాడు. తర్వాత ఆదర్శ వాయువు తీసుకున్నట్లయితే ఆదర్శ వాయువుకి ఎంట్రోపీ అనేటువంటి దాన్ని ఎట్లా కనిపెడతాము అనే విషయానికి వద్దాం. ఓకేనా? ఓకే సార్. ఇక్కడ అంతా కూడా మ్యాథమెటికల్ పార్టే ఉంటుంది. జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను 1 మోలు లేదా 1 గ్రామ్ మోల్ ఆదర్శ వాయువు తీసుకుంటున్నాను. ఎంత వాయువుని తీసుకుంటున్నాను ఏమా? ఎంత? 1 గ్రామ్ మోల్స్. 1 గ్రామ్ మోల్ అన్నా 1 మోల్ అన్నా అర్థం అవుతాయి. అందువల్ల ఇక్కడ మనం తీసుకునేటువంటి స్పెసిఫిక్ హీట్లన్నీ కూడా క్యాపిటల్ సిపి కానీ క్యాపిటల్ సివి కానీ అవుతాయి, కానీ స్మాల్ సివి స్మాల్ సిపి కావు. ఓకేనా? ఓకే సార్. క్యాపిటల్ అంటే మోలార్, క్యాపిటల్ సిపి అంటే మోలార్ స్పెసిఫిక్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ అని, అట్లనే క్యాపిటల్ సివి అంటే మోలార్ స్పెసిఫిక్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అని. అది గుర్తుపెట్టుకోవాలి. అది కాబట్టి ఇక్కడ నేను 1 మోల్ ఐడియల్ గ్యాస్ని తీసుకున్నాను. దానికి ప్రెజర్ ఎంత ఉన్నదంటే P ఉన్నది, దాని టెంపరేచరు T ఉన్నది, తర్వాత దాని ఘనపరిమాణము లేదా వాల్యూమ్ అనేటువంటిది V ఉన్నది అని అనుకోండి. ఇవి మనం అనుకున్నటువంటి విషయాలు. కాబట్టి P ఈజ్ ది ప్రెజర్, T ఈజ్ ది అబ్సల్యూట్ టెంపరేచర్ అండ్ V ఈజ్ ది వాల్యూమ్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ గ్యాస్. ఆ 1 మోల్ ఆఫ్ గ్యాస్ తీసుకొని దానికి నేను కొంత ఉష్ణ రాశిని ఇచ్చాను.
ఇచ్చినటువంటి ఉష్ణరాశి ఎంత అంటే డిక్యూ. డిక్యూ అనే ఉష్ణాన్ని కనుక నేను ఇచ్చేసినట్లయితే దానికి ఉష్ణరాశి పెరిగింది కాబట్టి అప్పుడు దీనికి ఎంట్రోపీ కూడా మారుతుంది. ఉష్ణరాశి ఇచ్చినప్పుడు కానీ, ఉష్ణరాశి దాని నుంచి తీసుకున్నప్పుడు కానీ, అంటే స్థిరోష్ణక ప్రక్రియలో మారదు. స్థిరోష్ణక ప్రక్రియలో ఇవ్వడం ఉండదు, తీసుకోవడం ఉండదు. కానీ మిగిలిన ప్రక్రియలు తీసుకున్నా కానీ అక్కడ ఉష్ణరాశి ఇవ్వడం అయినా జరగచ్చు, తీసుకోవడం అయినా కూడా జరగచ్చు. అందువల్ల నేను డిక్యూ అనేటువంటి ఉష్ణాన్ని దానికి ఇచ్చాను కాబట్టి దానికి ఎంట్రోపీలో పెరుగుదల వచ్చింది. సో ఇంక్రీజ్ ఇన్ ది ఎంట్రోపీ. ఎంట్రోపీలో వాల్యూని మనం పెరుగుదలని కానీ తరుగుదలని కానీ డిఎస్ చేత రిప్రజెంట్ చేస్తే డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చినటువంటి ఉష్ణరాశి బై దాని ఉష్ణోగ్రత. ఇచ్చిన ఉష్ణరాశి ఎంత అంటే డిక్యూ ఉష్ణాన్ని ఇచ్చాను, దాని ఉష్ణోగ్రత ఎంత అంటే క్యాపిటల్ టీ. కాబట్టి డిఎస్ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ బై టీ. ఇంతవరకు గుర్తుంటుందా ఈ ఈక్వేషను? ఇప్పుడు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారం కనుక చూస్తే, ఉష్ణగతిక శాస్త్ర ప్రథమ నియమం ప్రకారం చూస్తే మనం ఇచ్చినటువంటి ఉష్ణరాశి 2 రకాలుగా వినియోగించబడుతుంది. ఒకటి అంతర్గత శక్తిని పెంచుకోవడానికి, అంటే టు ఇంక్రీజ్ ది ఇంటర్నల్ ఎనర్జీ, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ టు డూ ది ఎక్స్టర్నల్ వర్క్, బాహ్య కర్మ చేయడానికి ఉపయోగించుకుంటుంది. కాబట్టి ఇచ్చిన ఉష్ణరాశి 2 రకాలుగా వినియోగించుకుంటుంది. ఒకటి అంతర్గత శక్తి పెరుగుదలకు, రెండవది ఏమిటంటే బాహ్య కర్మ చేయడానికి. అంతవరకు అర్థమైందా? ఇప్పుడు డిక్యూ విలువ ఎంతకు సమానం అవుతుందంటే మన లెక్క ప్రకారం ఎంఎస్టి అనే ఫార్ములా ఉంది, గుర్తున్నదా? ఏమ్మా? అంతర్గత శక్తిలో పెరుగుదలకు వచ్చేటప్పటికి ఎంఎస్టి. అయితే ఇక్కడ మోల్ తీసుకున్నాం కాబట్టి ఎన్సివిడిటి. ఎన్ వాల్యూ 1, ఎందువల్ల 1 మోల్ తీసుకున్నాం. తర్వాత మోలార్ విశిష్టోష్ణం కాబట్టి ఇక్కడ క్యాపిటల్ సివి అంటే స్థిర ఘన పరిమాణం. ఎందువల్లంటే అంతర్గత శక్తి పెరుగుదలకు మాత్రమే అంటున్నాం కాబట్టి అక్కడ ఘన పరిమాణంలో పెరుగుదల లేదు కాబట్టి ఘన పరిమాణం స్థిరం. కాబట్టి స్థిర ఘన పరిమాణం వద్ద మోలార్ వాయు విశిష్టోష్ణము అంటే సివి. తర్వాత డిటి అనేటువంటిది కనుక తీసుకున్నట్లయితే డిటి అనేటువంటిది ఇక్కడ ఉష్ణోగ్రతలో ఉండేటువంటి పెరుగుదల. కాబట్టి సివి ఇంటూ డిటి అనేటువంటిది దేనికి సమానం అవుతుందంటే డియుకు సమానం అవుతుంది. తర్వాత డిడబ్ల్యూ అనేటువంటిది మనకు ఆల్రెడీ తెలిసిందే, పి ఇంటూ డివి అంటే ఘన పరిమాణంలోని పెరుగుదల, అప్పుడు పి ఇంటూ డివి అవుతుంది. అంతవరకు అర్థమైందా ఏమా? ఒక్క క్షణం లైన్లో ఉంటారా? ఒక్క క్షణం. హలో
ఏమ్మా వినపడుతుందా ఇప్పుడు? ఎస్ సార్, వినిపిస్తుంది సార్. అది మధ్యలో నేను కొంచెం పని ఉండి పక్కకి వెళ్ళాను. మళ్ళీ పాఠం మొదలు పెడతా. కాబట్టి డిక్యూ అనేటువంటి ఉష్ణరాశి ఇచ్చినప్పుడు అంతర్గత శక్తి డియు పెరిగింది. ఆ డియు విలువ ఎంతకు సమానం అవుతుంది? సివి డిటి. అంటే మామూలుగా అయితే ఎంసివి డిటి రాస్తాము. ఇక్కడ మాస్ గ్రాముల్లో కానీ కేజీల్లో కానీ కాదు, ఇక్కడ మోలార్ కాబట్టి 1 మోల్ అవుతుంది. అప్పుడు ఎంకు బదులుగా ఎన్ వస్తుంది, స్మాల్ సివికి బదులుగా క్యాపిటల్ సివి వస్తుంది, ఉష్ణోగ్రతలో పెరుగుదల డిటి అవుతుంది. కాబట్టి ఎన్ వాల్యూ 1 గ్రామ్ మోల్ తీసుకున్నాం కాబట్టి ఎన్ ఈజ్ఈక్వల్ టు 1 అయింది. అందువల్ల సివి డిటి ఈజ్ఈక్వల్ టు డియు అయిపోయింది. తర్వాత బాహ్య కర్మ లేదా డిడబ్ల్యూ అనేటువంటిది పి ఇంటూ డివికి సమానం అవుతుంది. ఇప్పుడు ఈ డిక్యూకు బదులుగా చూడండి ఏం రాయొచ్చు మనం? సివి డిటి ప్లస్ పిడివి బై టి అన్నట్లుగా రాయొచ్చు. అప్పుడు డిఎస్ చూడండి, డిఎస్ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ బై టి అంటే సివి డిటి బై టి ప్లస్ పిడివి బై టి. ఇవి 2 ముక్కలుగా ఇట్లా మనం విడగొట్టేసాం. దీన్ని ఈక్వేషన్ 1 అని అనండి. ఇంతవరకు అర్థమైందమ్మా? ఎస్ సార్. కాబట్టి ఒక ఆదర్శ వాయువుని కనుక తీసుకున్నట్లయితే ఆదర్శ వాయువు యొక్క ఎంట్రపీలో కలిగినటువంటి మార్పు, దానికి డిక్యూ అనే ఉష్ణరాశి ఇచ్చినప్పుడు ఎంత అవుతుందంటే డిఎస్ ఈజ్ ఈక్వల్ టు సివి డిటి బై టి ప్లస్ పిడివి బై టి. ఇక్కడ ఏ రాశులు ఉన్నాయి చెప్పండి? ఇదిగో ఇక్కడ టీ ఉన్నది కదా, టీలు ఉన్నాయి, తర్వాత పి ఉన్నది, వి ఉన్నది. కాబట్టి మారేటువంటి భౌతిక రాశులు ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఏమా? పి ఉన్నదా లేదా? పీడనం డిఎస్ దేని మీద ఆధారపడింది? కళ్యాణి వినపడుతుందా? డిఎస్ అనేది సీనోన్ నీకు కనపడుతుందా? ఎవరు మాట్లాడటం లేదు. వినిపిస్తుంది సార్ బాగా. అవి వినిపించడం గురించి కాదు. ఇప్పుడు డిఎస్ అనేటువంటిది ఏ రాసుల మీద ఆధారపడింది అంటే టీ మీద ఆధారపడిందా లేదా? ఎస్ సార్. పి మీద ఆధారపడిందా? ఎస్ సార్. అట్లనే వి మీద ఆధారపడిందా? ఎస్ సార్. కాబట్టి మొత్తం ఎన్ని రాసుల మీద ఆధారపడింది? 3 రాసుల మీద ఆధారపడింది. ఇప్పుడు మనం చేసేటువంటి డెరివేషన్ పార్ట్ అంతా కూడా 2 రాసుల మీద ఆధారపడేటట్లుగా మారుస్తాను. ఓకేనా? 3 రాసుల్ని ఎన్ని రాసుల్లోకి మారుస్తాను? 2 సార్. 2 అంటే ఒకసారి ఏం చేస్తాను? టీని తొలగిస్తాను, ఒక్కొక్కసారి పిని తొలగిస్తాను, ఒక్కొక్కసారి విని తొలగిస్తాను. ఓకేనా? ఓకే సార్. నువ్వు కొడుతుండు. సరే, ఇప్పుడు ఎంట్రపీ ఎస్ అనేటువంటి దాన్ని ఏ రూపంలో రాస్తానంటే టీ కామా వి, ఈ రెండిట్లో మాత్రమే ఉండేటట్టుగా చేస్తాను. టీ వీలు ఉండే పని అయితే ఏది తీసేయాలి చెప్పండి? ప్రెజర్ తీసేయాలి సార్. ప్రెజర్ తీసేయాలి. కాబట్టి పీని తొలగించేస్తాను. కాబట్టి సమీకరణంలోని పీని కనుక తొలగించినట్లయితే అప్పుడు సమీకరణం దేని మీద ఆధారపడుతుంది? టీ మీద, వి మీద ఆధారపడుతుంది. ఇప్పుడు మనం ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్లో ఏం చేస్తానంటే పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ కదా ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటే. అప్పుడు పి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ బై వి అవుతుందా కదా? కాబట్టి పి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ బై వి అవుతుంది. ఇప్పుడు పి ఎక్కడ వస్తుందో ఆ పి వచ్చేటువంటి స్థానంలో ఏం చేస్తానంటే ఆర్టీ బై వి అనేటువంటి దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాను. అంటే ఏం చేయాలి నేను? ఇదిగో ఈక్వేషన్ 1లో ఇక్కడ పి ఉన్నది కదా, ఈ పి స్థానంలో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? ఆర్టీ బై వి అనేటువంటి దాన్ని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పుడు చూడండి ఈక్వేషన్ 1 తీసుకున్నట్లయితే డిఎస్ ఈజ్ ఈక్వల్ టు
సివి డిటి బై టి, అంటే మొదటి పార్ట్ ఏం మారలేదు. పీకి బదులుగా ఏం రాశాను, ఆర్టీ బై వి అనేటువంటి దాన్ని రాశాను, ఇదిగో ఇక్కడ రాశాను, ఇంటూ డివి బై టి అనేటువంటిది వచ్చింది. వస్తే ఇదిగో చూడండి, ఇక్కడ టీకి క్యాన్సిల్ చేస్తాను, అప్పుడు ఆర్ ఉంటుంది, ఇక్కడేమో డివి బై వి వస్తుంది, ఇక్కడేమో సివి ఇంటూ డిటి బై డిటి వస్తుంది, డిటి బై టిఏ వస్తుంది. అందువల్ల డిఎస్ ఈజ్ ఈక్వల్ టు సివి ఇంటూ డిటి బై టి ప్లస్ ఆర్ ఇంటూ డివి బై వి. ఇప్పుడు దేని మీద ఆధారపడినట్టు చెప్పండి? టీ మీద వి మీద సార్. టీ మీద వి మీద. మరి ఆర్ కూడా ఉంది కదా అని అనొచ్చు. ఆర్ అనేది స్థిరాంకము, యూనివర్సల్ గ్యాస్ స్థిరాంకము, ఇదేమో విశిష్టోష్ణము. కాబట్టి ఇవన్నీ కూడా ఫిక్స్డ్ రాసులు. కాబట్టి టీ మీద వి మీద ఆధారపడేట్టుగా ఈ ఈక్వేషన్ తీసుకొచ్చేసాం. ఇప్పుడు దీన్ని డిఎస్ కదా, డిఎస్ అంటే ఏమిటి అన్నావు? ఎంట్రపీలో ఉండేటువంటి మార్పు. ఈ ఎంట్రపీలో ఉండేటువంటి మార్పు నుంచి ఏం చేస్తానంటే దీన్ని ఇంటిగ్రేట్ చేస్తాను. ఇప్పుడు ఎడమ వైపున కుడి వైపున ఉండేటువంటి వాటన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేస్తాను. ఇంటిగ్రేట్ చేసినప్పుడు లిమిట్స్ తీసుకోవాలన్నా పని లేదా? ఇంటిగ్రేట్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి? లిమిట్స్ తీసుకోవాలి. లిమిట్స్ తీసుకోవాలి. ఎస్కి ఏం లిమిట్స్ తీసుకుంటున్నానంటే చూడండి, తొలి విలువ ఏమో ఎస్ఐ, తుది విలువ ఏమో ఎస్ఎఫ్. ఎఫ్ అంటే ఫైనల్ అని, ఐ అంటే ఇనిషియల్ అని. ఇనిషియల్ అంటే తొలి విలువ, ఫైనల్ అంటే తుది విలువ. కాబట్టి ఎస్ యొక్క తుది విలువ తొలి విలువలు ఏమైనాయి? ఎస్ఎఫ్, ఇంకోటి ఎస్ఎఫ్ ఎస్ఐ. ఎస్ఐ. అట్లనే ఉష్ణోగ్రతకు కూడా టిఎఫ్ అంటే తుది ఉష్ణోగ్రత, తొలి ఉష్ణోగ్రత ఏమో టిఐగా తీసుకున్నాను. ఇదే రకంగా ఘనపరిమాణానికి ఫైనల్ వాల్యూ విఎఫ్, ఇనిషియల్ వాల్యూ విఐ. ఇట్లా నేను వీటన్నిటికీ లిమిట్స్ తీసుకున్నాను. కాబట్టి దీన్ని ఇంటిగ్రేట్ చేయాల్సి వచ్చినప్పుడు ఇంటిగ్రేషన్ లిమిట్స్ తీసుకోవాలి. ఆ లిమిట్స్కి తొలి విలువలన్నింటికి కూడా ఐని సఫిక్స్గా పెట్టాను, తుది విలువలన్నిటికీ కూడా ఎఫ్ అనేటువంటి దాన్ని అంటే ఫైనల్ అని ఉద్దేశంతో దాన్ని సఫిక్స్గా పెట్టేసి ఇప్పుడు సమాకలనం చేస్తాను. సమాకలనం అంటే ఇంటిగ్రేషన్. ఇదిగో చూడండి, ఇంటిగ్రల్ డిఎస్, ఇదిగో ఇంటిగ్రల్ డిఎస్ లిమిట్స్ ఎస్ఐ టు ఎస్ఎఫ్. అంతవరకు అర్థమైందా? తర్వాత సివి స్థిరాంకం కాబట్టి స్థిరాంకాన్ని నేను బయట రాసేసాను. ఇక్కడ క్యాపిటల్ సివి మోలార్ విశిష్టోష్ణము స్థిర ఘన పరిమాణం మోత. ఇది ఇంటిగ్రల్ డిటి బై టి. ఇక్కడ లిమిట్స్ ఇంటిగ్రల్ టిఐ టు టిఎఫ్. అలానే తర్వాత రాసి క్యాపిటల్ ఆర్ అనేటువంటిది స్థిరాంకం కాబట్టి ఈ స్థిరాంకాన్ని నేను ఏం చేశాను? బయట పెట్టేసి ఇంకా లోపలే ఉంది డివి బై వి అనేటువంటి ఉన్నది. ఈ డివి బై విని ఇంటిగ్రేట్ చేస్తాను. లిమిట్స్ ఏమున్నాయంటే విఐ బై విఎఫ్. ఇప్పుడు డిఎక్స్ బై ఎక్స్ అనేది ఉన్నదనుకోండి, దాన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుందో చెప్పగలరా? లాగ్ ఎక్స్ కి బేస్ ఎంత? బేస్ ఈ సార్. బేస్ ఈ. బేస్ ఈని బేస్ 10లోకి మార్చాలంటే ఏం చేయాలి? ఐడియా ఉందా? లేదు సార్. బేస్ ఈని బేస్ 10లోకి మార్చాలంటే 2.303 చేత మల్టిప్లై చేయాలి. ఓకేనా? ఓకే సార్. అట్లనే బేస్ 10 ఉన్నదనుకో, బేస్ 10ని బేస్ ఈలోకి మార్చాలంటే 2.303 చేత డివైడ్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు డిఎస్ ఉన్నది. డిఎస్ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది? ఎస్ వస్తుందా? ఎస్ సార్. ఎస్కి లిమిట్స్ అప్లై చేస్తే అప్పర్ లిమిట్ ఎస్ఎఫ్ మైనస్ లోయర్ లిమిట్ ఎస్ఐ. అవునా కదా? అవును సార్. అప్పుడు
మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఎస్ఎఫ్ మైనస్ ఎస్ఐ అనేటువంటిది. అంటే మొట్టమొదట ఉండేటువంటి ఎంట్రోపీ, తర్వాత తుది ఎంట్రోపీ మైనస్ తొలి ఎంట్రోపీ, ఈ రెండింటి డిఫరెన్స్ అది వస్తుంది. తర్వాత సివినిగానే ఉంచుతున్నాను. ఉంచిన తర్వాత డిటి బై టీని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి? ఏంటి సార్? డిటి బై టీ లాగ్ టీయే కదా. ఎస్ సార్. లాగ్ టీ లాగ్ టీ టు ది బేస్ ఈ, దాన్ని బేస్ 10లో కనుక మార్చుకున్నట్లయితే 2.30 చేత మల్టిప్లై చేసాం, దాన్ని బయట రాసాం. అంతవరకు అర్థమైందా ఏమా? ఓకే సార్. ఇప్పుడు లాగ్ టీకి లిమిట్స్ అప్లై చేసినట్లయితే లాగ్ టీఎఫ్ మైనస్ లాగ్ టీఐ అవుతుందా కదా? ఎస్ సార్. అప్పుడు లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఎంత అవుతుంది? లాగ్ ఏ బై బి అవుతుంది. లాగ్ ఏ బై బి అవుతుంది. అదిగో అదే రాశాను. ఇదిగో ఈ ఫస్ట్ పార్ట్ నేను చేసినప్పుడు నాకేమేమి వచ్చింది, సివి వచ్చింది. తర్వాత దీనికి లాగ్ టీ వచ్చింది కాబట్టి చూడండి, బేస్ ఈ అయింది. బేస్ ఈని 2.303 చేత మల్టిప్లై చేస్తే బేస్ 10 అయిపోయింది. ఆ 2.303 అనేటువంటి దాన్ని బయటికి లాగాను. లిమిట్స్ అప్లై చేస్తే లాగ్ టీఎఫ్ మైనస్ లాగ్ టీఐ అయింది. అప్పుడు ఇది లాగ్ టీఎఫ్ బై టీఐ అయింది. అంటే ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఫస్ట్ పార్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పార్ట్కి వచ్చేసేటప్పటికి ఇక్కడ ఆర్ స్థిరాంకం, ఇదిగో ఆర్ని స్థిరాంకంగా రాశాను. డివి బై విని చేస్తే ఎంత ఉంది ఏమ్మా? లాగ్ వి అవుతుందా? ఎస్ సార్. లాగ్ వి టు ది బేస్ 10 బేస్ ఈ కాబట్టి దాన్ని బేస్ 10లోకి మారిస్తే మళ్ళీ ఇక్కడ కూడా 2.303 చేత మల్టిప్లై చేయాలి. దాన్ని కూడా బయటికి లాగేశాను. ఓకేనా? ఓకే సార్. అలానే లాగ్ వికి అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ కనుక అప్లై చేసినట్లయితే లాగ్ విఎఫ్ మైనస్ లాగ్ విఐ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ విఎఫ్ బై విఐ. అవునా? ఎస్ సార్. కాబట్టి నీకు ఎంట్రపీలో కలిగినటువంటి మార్పు ఎస్ఎఫ్ మైనస్ ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు 2.303 సివి లాగ్ 10 టిఎఫ్ బై టిఐ ప్లస్ ఆర్ ఇంటూ లాగ్ విఎఫ్ బై విఐ అనేటువంటి ఈక్వేషన్ వచ్చింది. ఇంతవరకు అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు ఇది సమ ఉష్ణోగ్రత ప్రక్రియ అని. కానీ సమ ఉష్ణోగ్రత ప్రక్రియ అంటే ఏ రాశి స్థిరంగా ఉంటుంది? సమ ఉష్ణోగ్రత ప్రక్రియలో ఐసోథర్మల్లో ఏది కాన్స్టెంట్ గా ఉంటుంది? టెంపరేచర్ కాన్స్టెంట్. అలానే అడియాబాటిక్ అయితే ఏది కాన్స్టెంట్ గా ఉంటుంది? ప్రెజర్ సార్. అడియాబాటిక్ అంటే ఎంట్రపీ స్థిరం. ఇక్కడ మనం ఎంట్రపీలో కలిగేటువంటి మార్పుని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అడియాబాటిక్ అనేటువంటి పదాన్ని ఇక్కడ తీసుకోకూడదు. కాబట్టి మనకి అడియాబాటిక్ కానటువంటివి 3 ఉన్నాయి. ఐసోథర్మల్ అంటే ఉష్ణోగ్రత స్థిరంగా, దాన్ని సమ ఉష్ణోగ్రత ప్రక్రియ అంటారు. 2 ఐసోబారిక్ అంటే పీడనము స్థిరము. అవునా? తర్వాత ఐసోకోరిక్ అంటే ఘన పరిమాణం స్థిరము, అంటే స్థిరంగా. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఏమిటి? ఐసోకోరిక్ అంటే వాల్యూమ్ కాన్స్టెంట్, సమ ఘన పరిమాణ ప్రక్రియ. ఐసోబారిక్ అంటే పీడనము స్థిరము, సమపీడన ప్రక్రియ. ఐసోథర్మల్ ఏవి స్థిరం? టెంపరేచర్ కాన్స్టెంట్, సమ ఉష్ణోగ్రత ప్రక్రియ. ఈ 3 ప్రక్రియలు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. పేర్లు చెప్పగలుగుతారా? ఒకటేమిటి? ఐసోకోరిక్ అంటే వాల్యూమ్ కాన్స్టెంట్. దాన్ని తెలుగులో సమఘన పరిమాణం, ఘన పరిమాణం సమంగా ఉంటుందండి. తర్వాత ఐసోబారిక్ అంటే పీడనం స్థిరంగా ఉంటుంది, దాన్ని సమపీడన ప్రక్రియ అంటున్నాం. తర్వాత ఐసోథర్మల్ అంటే టెంపరేచర్ కాన్స్టెంట్, దాన్ని
సమ ఉష్ణోగ్రత ప్రక్రియ అని అంటారు. ఈ మూడింటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి ఒక ఈక్వేషన్ వచ్చింది కదా, ఈ ఈక్వేషన్ కనుక బహుశా ఐసోథర్మల్ అయితే ఏమవుతుంది చెప్పండి? ఈక్వేషన్ రూపం మారిపోతుంది. ఉష్ణోగ్రత మారుతుందా? ఐసోథర్మల్ అయితే ఉష్ణోగ్రత మారుతుందా? మారదు సార్. అప్పుడు తొలి ఉష్ణోగ్రత తుది ఉష్ణోగ్రత సమానం అవుతాయా కాదా? ఎస్ సార్. అప్పుడు టిఎఫ్ ఈజ్ఈక్వల్ టు టిఐ అవుతుందా? ఎస్ సార్. అప్పుడు టిఎఫ్ బై టిఐ వాల్యూ ఎంత అవుతుంది? 1 అయిపోద్ది సార్. 1 అయిపోతుంది. అప్పుడు లాగ్ 1 ఎంత? లాగ్ 1 వాల్యూ ఎంత? ఐడియా లేదా? ఐడియా లేదు సార్. లాగ్ 1 కనుక చూసినట్లయితే 0.000. ఓకేనా? ఓకే సార్. కాబట్టి లాగ్ 1 వాల్యూ 0. అందువల్ల ఇదిగో ఈ వాల్యూ అంతా 0 అయిపోతుంది. కాబట్టి ఐసోథర్మల్ కనుక అయినట్లయితే ఇది 0 అయిపోయింది. కాబట్టి ఏం మిగులుతుంది? 2.303 ఆర్ లాగ్ 10 లాగ్ విఎఫ్ బై విఐ టు ది బేస్ 10. అంటే ఈక్వేషన్ మారిపోయింది కదా, ఒకటే వచ్చింది. ఓకేనా? ఓకే సార్. ఒకవేళ ఐసోకోరిక్ అయితే ఏమవుతుంది చెప్పండి, మీరు ఆలోచించి. ఇప్పుడు ఐసోకోరిక్ అంటే ఏది స్థిరం? వాల్యూమ్ సార్. వాల్యూమ్. అంటే వాల్యూమ్ స్థిరంగా ఉన్నదంటే విఐ ఈజ్ ఈక్వల్ టు విఎఫ్ అనేగా. ఎస్ సార్. అప్పుడు లాగ్ విఎఫ్ బై విఐ ఎంత అవుతుంది? 1 అయిపోతుంది సార్. 1 అయిపోతుంది. అప్పుడు ఈ పార్ట్ 0 అయిపోతుందిగా. ఎస్ సార్. అప్పుడు ఈక్వేషన్ ఎంతకు సమానం అవుతుంది? 0 అవుతుంది సార్. ఇప్పుడు రెండో పార్ట్ 0 అయిపోయింది. అవునా? ఈ Yes, sir. పార్ట్ 0 అయిపోతుంది. అప్పుడు ఈ తొలి పార్ట్ ఉంటుంది కదా. ఎస్ సార్, ఉంటుంది. కాబట్టి ఐసోథర్మల్ అయితే ఈ మొదటి పార్ట్ 0 అయిపోతుంది. అప్పుడు ఏం మిగులుతుంది? 2.303 ఇంటూ క్యాపిటల్ ఇంటూ లాగ్ విఎఫ్ బై విఐ టు ది బేస్ 10 వస్తుంది. ఒకవేళ అట్లా కాదు, ఐసోకోరిక్ అనుకోండి. ఐసోకోరిక్ కనుక అయినట్లయితే ఈ రెండో పార్ట్ 0 అయిపోతుంది, మొదటి పార్ట్ మిగులుతుంది. అప్పుడు 2.303 సివి లాగ్ టిఎఫ్ బై టిఐ టు ది బేస్ 10 అనేటువంటిది వస్తుంది. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు మనం ఏం చేసాము, ఏమి తొలగించాము చెప్పండి? పీని ప్రజలను తొలగించాలి సార్. ప్రెజర్ని తొలగించాం. రేపు క్లాస్లో ఏం చేద్దామంటే టెంపరేచర్ని తొలగిద్దాం ఒకసారి, ఘనపరిమాణాన్ని ఇంకోసారి తొలగిద్దాం. ఓకేనా? ఓకే సార్. ఇవాళ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే రేపు చెప్పేటువంటి పాఠం చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. మీకు నెక్స్ట్ క్లాస్కి టైం అయినట్టుంది. అవునా? ఎస్ సార్. లాగౌట్ అవుతారా?